you happy new year. Thank you so much. So జనరల్ గా ఏంటంటే మనకి ఒక కొటేషన్ కూడా ఉందండి. పాస్ట్ ఈస్ హిస్టరీ, ఫ్యూచర్ ఈస్ మిస్టరీ, ప్రజెంట్ ఈస్ ప్రజెంట్. అవునా కదా? సో పాస్ట్ ఈస్ హిస్టరీ అంటే గతంలో మనం ఏమైతే తప్పులు చేస్తామో, మిస్టేక్స్ ఏమైతే చేస్తుంటే అవి కంప్లీట్ గా మర్చిపోదాం. ఓకే, దాన్ని పట్టుకుని వెళ్ళగలుగుతాం. అండ్ ఫ్యూచర్ ఈస్ మిస్టరీ, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి ప్రజెంట్ ఈస్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. మన ఇన్స్టిట్యూషన్ ని మీరు ఎంత సక్సెస్ రేట్ లోకి తీసుకొచ్చినందుకు. సో మీరు జాయిన్ అయ్యి ఎన్రోల్ అయింది. హౌ మెనీ డేస్ ఆర్ దట్? 30 days. సో 30 days లోనే మీరు నిజంగా 30 days లోనే SAP FICO లో మీరు ఏమేమి టాపిక్స్ కవర్ అయ్యి? అసెట్ అకౌంటింగ్, విత్హోల్డింగ్ ట్యాక్స్, ఇంకా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, FIPMM ఇంటిగ్రేషన్, FIPLG ఇంటిగ్రేషన్, P2P ప్రాసెస్, OTC ప్రాసెస్, అవునా కదా? న్యూ GL కాన్సెప్ట్. ఓన్లీ 30 days. 30 days లో మీరు అందరూ అప్ టు డేట్ లో ఉన్నారా లేదా? చేతులు ఎత్తండి అప్ టు డేట్ లో ఉన్న వాళ్ళు. దిస్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ. ఓకే, సో 30 రోజుల్లోనే FICO లో FI లో కంప్లీట్ ఆల్ మెయిన్ ఏరియాస్ ని మనం జస్ట్ 30 days లోనే అప్ టు డేట్ లో కూడా ఉన్నారు అందరూ కూడా. రైట్? సో నేను ఒకటి చెప్పానండి, పాస్ట్ ఈజ్ హిస్టరీ అని. సో పాస్ట్ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అవి కంప్లీట్ గా మర్చిపోదాం. సో ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్. సో ఇప్పుడు నుంచి ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. 100% సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్. సో సక్సెస్ అవడానికి నా దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఓకే, డెఫినెట్లీ ఆ సీక్రెట్స్ ఏంటి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలా చేస్తే మనం రియల్ టైమ్ లో సక్సెస్ అవుతాము, సో జాబ్ సర్వైవల్ ఎలా అవుతాము, అవన్నీ కూడా నేను సో లాస్ట్ 3 sessions కంప్లీట్ గా వర్క్ షాప్ తీసుకుంటాను. ఓకే, అందరితోనూ మాక్ టెస్ట్ తీసుకుంటాను. సో దాని మూలంగా మీకు కంప్లీట్ పిక్చర్ అసలు FICO అంటే ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అండ్ రియల్ టైమ్ సినారియోస్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో లాస్ట్ 3 classes వెరీ ఇంపార్టెంట్, కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా మనకి 40 days ట్రైనింగ్ అనుకున్నాం, ఇంకా 10 days టైమ్ లోనే ఆల్ కంప్లీట్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రెజెంటేట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి ఇంటరాక్షన్ గ్రూప్ ఉంటుంది. రైట్? సో ఇంటరాక్షన్ గ్రూప్ లో 100% మనం ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రెజెంటేషన్స్ చేయాలి. అండ్ సక్సెస్ కావాల్సిన సీక్రెట్స్ ని ముందుగానే మనం ఏం చెప్తాం, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం, అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని డిస్కస్ చేస్తాం ఇంటరాక్షన్ గ్రూప్ లో. కాబట్టి డోంట్ వరీ. ఓకే, అండ్ సో రెజ్యూమే నవ్ డేస్ అంటే రెజ్యూమే పెడితేనే కరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అవుతాయి ప్రొఫైల్స్. ఆ రెజ్యూమే అంకులు ఎలా పెట్టాలి, ఆ రెజ్యూమేలో ఏ పాయింట్స్ యాడ్ చేయాలి, క్లయింట్ డీటెయిల్స్ ఎలా ఉండాలి, క్లయింట్ డీటెయిల్స్ తప్పు చేయకుండా ఎట్లా పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి వర్క్ షాప్స్ ఉంటాయి మనకి క్లాసెస్ అయిన తర్వాత. ఓకే, సో కాబట్టి మీరు మన గ్రూప్ లో 100% మీరు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను నోటిఫికేషన్ ఇస్తా ఉంటాను. ఓకే, ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే, అండ్ అవసరం అయితే సెపరేట్ గా వర్క్ షాప్స్ ని కండక్ట్ చేద్దాం, దానికి ఇన్వైట్ చేస్తారు. ఓకే, కాబట్టి మీరు ఎనీ టైం గ్రూప్ లో మరి అలర్ట్ ఉండాలి. రైట్? సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే సో జాబ్ లో మనకి సెలెక్షన్ అవ్వాలి. అవునా కదా? ఇక్కడ వచ్చిన మీరు అందరి పర్పస్ ఏంటి? జాబ్ కోసమే వచ్చారు. రైట్? సో ఆ జాబ్ ఎలా కావాలి, ఎలా చెప్తే మనం సర్వే అవుతాం అనేది మాక్ టెస్ట్ లో నేను సెపరేట్ గా ఈచ్ ఇండివిజువల్ పిలిచి మాక్ టెస్ట్ కూడా తీసుకుంటాం. ఓకే, సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి జనరల్ గా ఏంటంటే బేసిక్ గా ఈ రోజు మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అసలు మీరు అందరూ వచ్చినందుకు, ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు వేరే అవిగేషన్ లేకుండా కంప్లీట్ ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ లెట్స్ స్టార్ట్ ది న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఓకే, రైట్? సో అందరు రండి, కమ్.
అలా కాదు జాబ్ ఎవరు ఫస్ట్ ఉన్నారో వాళ్ళకి వేయాలంటే అందరూ వస్తారు అప్పుడన్నా. సరే అలా అయితే సార్ హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ పెట్టు. వేణు కట్ చేస్తాను సార్, సైడ్స్కి వెళ్ళండి సార్. శ్రీనివాస్ అగ్గిపెట్టి ఎక్కడ ఉంది? తెచ్చేద్దామా? అగ్గిపెట్టి తెద్దామా? దుర్గాప్రసాద్ గారు దూరం ఉండకూడదు. దుర్గాప్రసాద్ గారు ముందుకు రావాలి. పెట్టేసాను. దానికి క్యాప్ ఇస్తారు కింద క్యాప్ ఇచ్చేనా సార్? అంటే నీకు అలవాటు కాబట్టి నేను ఎగిరిస్తున్నాను. క్యాన్సిల్ ఇచ్చి చుట్టూ పెట్టండి దానికి. సార్ ఇదండి సార్. వెయిట్ వెయిట్ అందరు కవర్ అవుతారు సార్. గణేష్ సైడ్ ఇచ్చి చేయండి. ఓకే వెళ్ళండి సార్. సార్ పక్కకి వెళ్ళండి అండి. చాలా సార్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్వరగా జాబులు వస్తున్నాయి. దూరం దూరంగా ఉన్న వాళ్ళకి దూరం దూరంగా ఉన్నట్టే చేసుకోండి మరి. ఇప్పుడు మాస్క్ పెట్టుకోండి అందరూ. ఫేసులు పడతాయి యూట్యూబ్ లో, మీ ఇష్టం. ఫేసులు పడతాయి యూట్యూబ్ లో.
ప్లేట్ తీద్దాం. వీడియో తీసి ఫోటో తీయచ్చా? ఫోటో తీసి మాస్క్ వేసుకోండి అందరూ ఫోటో. వెళ్ళండి వెళ్ళండి మీరు అందరూ వెళ్ళండి ఫోటో యశ్వంత్ వెళ్ళవా? మీరు కూడా వెళ్ళండి. 16. సార్ కాదర్ సార్ మీరు సార్ ఫోటో తీసుకోండి మీరు కూడా. మీరు అందరూ తీసుకోండి. దాంట్లో బాగా పెట్టవా మహేష్, చెయ్యి పెట్టవా, కొట్టాలయా జాబు.